పరశురామ మహర్షి వారి తల్లిని చంపారు అంటారు కదా! ఎందుకు చంపారో మనం తెలుసుకుందాం. ఒకరోజు జమదగ్ని మహర్షి ఒక యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. యాగానికి అవసరమయ్యే నీళ్లను తెమ్మని రేణుకాదేవిని పంపించారు. రేణుకాదేవి నది దగ్గర నీరు తీస్తుండగా ఆకాశంలో గంధర్వులు ఆడుకుంటూ కనిపించారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో జమదగ్ని మహర్షి తన దివ్య దృష్టితో రేణుకాదేవి ఆలస్యానికి కారణం ఏంటో కనుక్కోగా జమదగ్ని మహర్షికి చాలా కోపం వచ్చింది. ఆగ్రహంతో ఉన్న జమదగ్ని మహర్షి తన నలుగురు కొడుకులను పిలిచి రేణుకాదేవిని చంపాలి అని ఆజ్ఞాపించారు. మొదట నలుగురు కొడుకులు ఆజ్ఞను తిరస్కరించారు. అందుకు కోపం వచ్చిన జమదగ్ని మహర్షి తన తపశ్శక్తితో నలుగురు కొడుకులను భస్మం చేశారు. ఐదవ కొడుకు అయిన పరశురాముడిని పిలిచి తమ తల్లిని చంపమని ఆదేశించగా పరశురాముడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన గొడ్డలితో రేణుకామాతను చంపేశారు. తన తండ్రి పట్ల పరశురాముడికి ఉన్న గౌరవాన్ని చూసి జమదగ్ని మహర్షి ఏం వరం కావాలో కోరుకోమని అడగగా పరశురామ మహర్షి తన తల్లి మరియు నలుగురు సోదరుల ప్రాణాలను వెనక్కి తీసుకురమ్మని అడిగారు. వరం ఇచ్చిన ప్రకారం జమదగ్ని మహర్షి వారందరినీ తిరిగి ప్రాణాలకు తీసుకువచ్చారు.